అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది, మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది, ఎలాంటి గ్రహగతుల ప్రభావం వలన ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశుల వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశుల వారికి ఏవైనా సమస్యలు, గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు, అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి నవంబర్ మాసం 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి జన్మ రాశి యందు బృహస్పతి సంచరించడం, వృషభ రాశి వారికి లాభస్థానములో రాహు, పంచమ స్థానములో కేతు యొక్క సంచారం, వృషభ రాశి వారికి దశమ స్థానములో శని యొక్క సంచారము చేత, ఇంకా వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో కళత్ర స్థానములో రవి బుధుల సంచారం. అందులో మొదటి 15 రోజుల్లో రవి వృషభ రాశి వారికి శత్రుస్థానమైనటువంటి 6వ స్థానంలో తులారాశిలో సంచరించి తదుపరి 15 రోజులు కళత్రంలో సంచరించడం, ఆ తర్వాత వృషభ రాశి వారికి విశేషంగా 8వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చేత ఈ మాసం వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి జన్మ గురుడి ప్రభావం చేత పనుల యందు ఒత్తిళ్ళు, చికాకులు వేధిస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ విషయాల్లో సమస్యలు ఏర్పడడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ వేదనలు అధికంగా ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి 8వ బుధుడి ప్రభావం, కళత్రంలో రవి 8వ శుక్రుడి ప్రభావం, కళత్రంలో రవి బుధుల ప్రభావం చేత వివాహం అయినటువంటి వారికి కుటుంబ సమస్యలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్యలు, స్పర్ధల వంటి కొంత అధికమయ్యేటువంటి సూచన ఈ మాసంలో ఉంది. నవంబర్ 2024లో వృషభ రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఆయు స్థానంలో బుధుడు, జన్మస్థానంలో గురుని ప్రభావం చేత అనారోగ్య సమస్యలు, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు, కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వృషభ రాశి వారికి శని దశమంలో అనుకూలంగా ఉన్నప్పటికీ, అలాగే విశేషంగా రాహు కేతు యొక్క అనుకూల ప్రభావం ఉన్నప్పటికీ జన్మ గురుని ప్రభావం వల్ల పనుల యందు ఒత్తిళ్ళు అధికంగా ఉన్నాయి. వృషభ రాశి రాజకీయ నాయకులకి అంత అనుకూలముగా లేనటువంటి సమయం, ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి సమయం. వృషభ రాశి సినీ రంగం, మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. నవంబర్ 2024 మాసంలో చిలకమర్తి పంచాంగరీత్యా వృషభ రాశి రైతాంగానికి కొంత చెడు ఫలితాలు కనపడేటువంటి స్థితి ఉన్నది. మొత్తం మీద వృషభ రాశి వారికి నవంబర్ 2024 సంవత్సరంలో
వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గ్రహస్థితులలో ఇబ్బందులు కలిగేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తుంది. కొంత మీరు ఒత్తిళ్ళకి దూరంగా ఉండి ముందుకు వెళ్ళినట్లయితే మరింత శుభ ఫలితాలు వృషభ రాశి వారు పొందుతారు. వృషభ రాశి వారు నవంబర్ మాసంలో ఆచరించవలసిన ముఖ్య విషయాలు. వృషభ రాశి వారు జన్మ గురుని ప్రభావం చేత గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే దక్షిణామూర్తి ఆలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం, అలాగే వృషభ రాశి వారు ఈ మాసంలో నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వ్యాపారస్తులకి ఈ వారం కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితి ఉండడం చేత వృషభ రాశి వ్యాపారస్తులు శుక్రవారం లక్ష్మీదేవిని, సోమవారం ఈశ్వరుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం. న కార్తీకే సమో మాస, కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం. కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం, పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది, ఏ మాసం చాలా విశేషమైనది, ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు శౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం, ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది, అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని, కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది. అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం. ఇంకా ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మరొక అంశం, శివకేశవులకి భేదము లేకుండా ఇద్దరిని పూజించేటువంటి మాసం. కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి, బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం. విశేషంగా బలి చక్రవర్తిని పేరును తలుచుకోవడం, అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు, విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కని లక్ష్మీదేవిగా, ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరిని పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు. కార్తీక సోమవారాలన్నీ శివారాధనతో, ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాం. కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం, దీపారాధన వంటివి చేయడం విశేషం. ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం, కుజగ్రహ శాంతులు, రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారికి కార్తీక మాసంలో నవగ్రహ జపాలు, తపాలు, హోమాలు, శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విషయాల్లో కార్తీక స్నానం, కార్తీక దానం, కార్తీక జపం, తపం, హోమం వంటివి, అలాగే కార్తీక దీపారాధన, కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ,
అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.